ప్రభు యేసుక్రీస్తు వాళ్ళందరికీ వందనాలండి. ఈరోజు మనం మొదటి దిన వృత్తాంతాలు గ్రంథము 22వ అధ్యాయాన్ని చదువుతున్నాం. ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు తండ్రి కుమారుడి వరకు ఏం సర్దుబాటు చేశాడు అనేది మనకి నిజ జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏమి సర్దుబాటు చేస్తారు, ఎలా వాళ్ళకి కావాల్సినవి చూస్తారు అనేది మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు అన్నీ కూడా వాళ్ళ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తారు. ఎందుకంటే ఏది కూడా వాళ్ళ పిల్లల తర్వాత కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఆలోచన కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఉంటుంది. అది లోకరీత్యా సహజం. ఎందుకంటే ఏదైనా కానీ నా తర్వాత పిల్లలు కష్టపడకూడదు అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. మరి ముఖ్యంగా మన దేశంలో అయితే మరీ ఎక్కువ. ఇతర దేశాల్లో అయితే 15 సంవత్సరాలకి పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. కానీ మన దేశం వచ్చేసరికి పిల్లలు కొన్ని తరాలుగా ఆశ సంపాదించడానికి చాలామంది పిల్లలు ఇబ్బంది పడకూడదని చాలా కష్టపడుతూ ఉంటారు. మా నాన్నగారు కూడా అనేవాళ్ళు, మొత్తం ఆ ఇల్లు ఇంటి పని మొత్తం అంతా నేనేం చేసేయాలి, తర్వాత పిల్లలు ఏం చేసుకోకూడదు అని ఆయన ప్రతి చిన్న పని కూడా, ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న పని కూడా ఆయన చేయించేవాడు. అలాగే ముందు కూడా ఆయన తర్వాత ఆయన వచ్చి ఏం చేయించుకున్నాడండి, మొత్తం నేను చేయించేదానండి ఇంటి విషయంలో కూడా. అంటే తల్లిదండ్రులకి పిల్లల పట్ల మరి ఎంత అంటే బాధ్యత అది అనేది ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఇక్కడ దావీదుని చూసినప్పుడు దావీదు కూడా తన కుమారుడి వరకు అంటే అది ఈ విజన్ అనేది మరి దావీదుకున్న విజన్ అది ఒక ఆలయాన్ని కట్టాలని, ఒక దేవాలయాన్ని కట్టాలనేది దావీదుకు వచ్చిన ఆలోచన. మా ఆలోచన ప్రకారం మరి దేవుడు నువ్వు కాదు నీ కుమారుడు కడతాడులే అని చెప్పినప్పుడు దావీదు అయితే నా కుమారుడు కడతాడులే అని వదిలేయలేదు. దేవుడు నా కుమారుడితో కట్టిస్తా అన్నాడుగా, రాజేంద్ర నా పని నేను చేసుకుంటానులే అన్న ఆలోచన అయితే లేకుండా అయితే ఆయన విజన్ను ఆయన సఫలపరుచుకున్నాడు. ఎట్లయినా ఒకసారి మనం చూస్తే ఇక్కడ 5వ వచనంలో చూస్తే 22:5 నా కుమారుడైన ఎన్న వయస్సు గల లేఖవాడు యెహోవాకు చక్కబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినప్పుడు అది చాలా ఘనమైనదే ఉండవచ్చు. కాగా దానికి కావలసిన సాధన రాసి సిద్ధపరచబడిన చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చించాను. కానీ ఇక్కడ మరి దావీదు చేసిన పని తన కుమారుడు గురించి అన్నాడు, నా కుమారుడు చదవడు కొన్న వయసు గల లేతవాడు. నిజంగానే మరి దావీదు అంటే మరి అన్ని నుంచి వచ్చాడు, అన్ని రకాలుగా మరి దేవునితో సంబంధం కలిగిన వాడు. అదే కాకుండా మరి అవన్నీ కూడా సమకూర్చగలిగిన అంటే అక్కడ కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చగలిగిన ఇది ఆయనలో ఉంది. అంటే అవన్నీ సమకూర్చగలిగాడు. కానీ ఇక్కడ మరి సొలొమోనుకి వచ్చేసరికి రాజైనా కానీ చిన్నవాడు కాబట్టి మరి అంతగా చేయలేడు. కానీ దావీదుకున్న ఆలోచన ఏంటంటే పెద్ద ఆలయం, అంటే ఆ ఆలయం అనేది పెద్దగా ఉండాలి. మరి సొలొమోను అయితే వదిలేసి ఉంటే మరి ఏదో చిన్న ఆలయం ఏమైనా కట్టేపోవడము. కానీ ఈయన ఆలోచన అంటే ఒక ఆలోచన మరి ఎంతదంటే ఇక్కడ అది ఎలా ఉండాలి అంటే అన్నాడు, యెహోవాకు కట్టబో మందిరమును దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధించినట్లు చాలా ఘనమైనదిగా ఉండాలి. అంటే ఎంతగా మరి దావీదు ఆలోచించాడంటే దేవుని పక్షాన అంటే ఆ మందిరం ఎలా ఉండాలి అంటే అందమైనదిగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి. ఎన్ని ఆలోచన చేశాడు కాబట్టి దేవుని బట్టి మరి ఇంతగా ఆలోచన చేశాడు కాబట్టి ఆ వస్తువులను సమకూర్చగలడు. ఎందుకంటే కుమారుడు వదిలేస్తే ఏదో కట్టేవాడు, ఒక మందిరం కట్టేవాడు అనేది అనేది ఉండేది. కానీ ఇక్కడ ఈయన ఆలోచన విధానాన్ని, ఎందుకంటే మనం కూడా అంటారు, చాలామంది అంటారు థింక్ పిచ్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే మనం కూడా ఆలోచనలు పెద్దగా ఆలోచించండి అనే ఆలోచన చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆలోచన పెద్దగా ఉన్నప్పుడు కనీసం దాన్ని రీచ్ అవ్వగానే ఎంతో కొంత రీచ్ అవ్వగలుగుతాం అనేది మరి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఆలోచన విధానం చూసినప్పుడు ఏదైనా మరి ఆ విజను అంటే ఇంత దేవునికి మందిరాన్ని ఇంత ఇదిగా కట్టాలి, ఇంత ఘనమైనదిగా, ఇంత అందమైనదిగా కట్టాలని మరి ఆయన మొత్తం అన్ని సమకూర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదే కాకుండా 2వ వచనంలో తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందున్న అన్యజాతి వారిని సమకూర్చడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించడానికి రాళ్ళు చెక్కు వారిని నియమించాను. ముందుగానే పని స్టార్ట్ చేశాడు. అంటే మందిరానికి
ఆ మందిరం స్టార్ట్ చేయకముందే అంటే ఆ రాళ్ళు ఏ షేప్లో ఉండాలి అంటే చూడమని అప్పట్లో రాళ్ళు అంటే కొండరాళ్ళు. మరి హైదరాబాద్లో నేను ఇల్లు కట్టించినప్పుడు చూసాను, అక్కడ కొండలతో వచ్చి ఆ రాళ్ళు ఇటుక రాళ్ళ కట్టేవాడు. దానికి ముందు ఏం చేసేవాడు అంటే పెద్ద పెద్ద కొన్ని బండలు చేసి చక్కగా రాళ్ళ చెక్కి మళ్ళీ దాని చుట్టూరు ఉన్న అంటే అవి కొండలు ఎటుబడితే అటు ఉంటాయి. మళ్ళీ అవన్నీ చక్కగా చెక్కి అంటే కట్టడానికి అనువుగా దాన్ని తయారు చేసేవాడు. అంటే ఎట్ట పడితే అట్లా కట్టేవాళ్ళు కాదు. అంటే ఆ కట్టడం కూడా చక్కగా నీట్గా రావాలంటే ఆ కోణాలు అవన్నీ కూడా చక్కగా సరి చేసేవాడు. మరి అట్లాగే ఈయన ముందుగానే అంటే ఆ రాళ్ళన్నింటిని కూడా సరి చేసి పెట్టేశాడు. అంటే ఇక సొలొమోనుకి ఏ పని లేదు. మనం చూసి మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మొత్తాన్ని చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేస్త్రి బాగా కట్టాడండి, లేకపోతే ఇంజనీర్ కానీ బాగా ఇచ్చాడండి అని అంటూ ఉంటారు. కానీ విజన్, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. నా ఇల్లు ఇలా ఉండాలి, 2 బెడ్రూమ్లు ఉండాలి, ఈ విధంగా బాత్రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అంటే ఒక విజన్ అనేది లేకుండా అయితే గవగవ ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఆ విజన్ ఎవరిదంటే ఇల్లు కట్టించుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి. కానీ మేస్త్రులు వచ్చి కట్టేస్తారు, ఇంజనీర్ మంచి ప్లాన్ ఇచ్చాడండి బాగుందండి అంటే ఈ విధంగా మన ఇంజనీర్ని అంటే తర్వాత కట్టడానికి చూసుకుంటే మనం చూసాం. కానీ ఆలోచన ఎవరిదంటే గృహ యజమానికే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మరి దేవాలయం యొక్క ఆలోచన ఎవరిదంటే దావీదు. అంటే కాకపోతే మనం అందరం కూడా సొలొమోను దేవాలయం కట్టాడు అనేది మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి సొలొమోనుకి ఆ ఘనత ఇచ్చాడు. మరి దేవుడు ఆ దేవుడు దావీదుని బట్టి సొలొమోనుకి ఆ ఘనత వచ్చింది. కానీ సొలొమోనుకి కేవలం సొలొమోను బట్టి మరి కాదు, మరి దావీదుని బట్టి ఆయన కూడా ఘనత వచ్చింది. కాబట్టి ఇది మరి అంటే ఎంతగా మరి ఈయన ప్రయాసపడ్డాడు, ఇవన్నీ కూడా సమకూర్చాలంటే మరి ఆయన ఎంత శ్రమ పడ్డాడో. నేను చనిపోయిన తర్వాత మరి పిల్లలు ఏం చేయగలుగుతాడు అంటే అన్నీ కూడా ఈయన దగ్గరుండి మనం చాలా జాగ్రత్తగా అన్నీ సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే మన జీవితాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు మన పిల్లల విషయంలో మనం చేసినప్పుడు మన తండ్రి మనకి అంతగా మనకి అన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు. మన తండ్రి మన పిల్లల కోసం ఈ లోకంలో మనమే పిల్లల కోసం అన్నీ సమకూర్చాలని మనకు ఆశ ఉన్నప్పుడు మరి మన తండ్రి కూడా మన కొరకు మరి ఎన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు, ఎన్ని ఉంచాడు. కానీ మనం అవన్నీ మరి తీసుకోగలుగుతున్నావా లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కష్టపడకూడదని ఎంత ఆలోచన చేసినప్పుడు మరి పరలోకపు తండ్రి మరి మనల్ని కష్టపెడతానికి ఆయన కూడా ఇష్టం ఉండదు. అన్నీ కూడా సమకూర్చాడు. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఏదంటే మొత్తం అన్నీ కూడా సిద్ధపాటు చేశాడు. కేవలం ఏం లేదు, ఆ చెట్టు తప్ప మిగిలిన తినండి, సుఖంగా ఉండండి, చక్కగా తినండి అంటే అంటే ఎలా అంటే ఆ ఫలాలు కోసుకుని తినడం వాళ్ళు చేశారు. మరి అంతగా దేవుడు సిద్ధపాటు చేసిన మన దేవుడు అంటే మన గురించి ఎంత ఆలోచించి ఉంటాడు. ఎందుకనే చివరికి తన కుమారుని కూడా అంటే మరి దేవుని యొక్క ఆలోచన మనం చూస్తే తన కుమారుని కూడా ఈ లోకానికి పంపించి, ఎందుకంటే మన పిల్లలు మాట వింటలేదు కాబట్టి మరి వీళ్ళందరూ కూడా మరలా మరి నా దగ్గర రావాలంటే ఏంటి అని కూడా ఒక ఆలోచన చేత మరి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మరి ఆయన ద్వారా మనలకి మరి ఆ పాప విముక్తి, ఆ శాప విమోచన ఇవన్నీ కూడా మన దేవుల్లో మరి ఎలా వచ్చినాయంటే మళ్ళా దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి మళ్ళీ ఆయన కుమారుని లోకానికి పంపించాడు. అంటే తండ్రిగా ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన కొరకు సిద్ధపాటు చేశాడు అంటే ఇవన్నీ కూడా మన కుమారుడు పంపించి కుమారుని మన కొరకు మరి ఈ విధంగా బలియాగం అవటం, మన కొరకు అర్పించడం అనేది అది నిజంగా మరి తండ్రిగా మరి ఆయన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించాడు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన దేవుని ఆరాధిస్తున్నాము, మన పిల్లలు అంటే మనము మన దేవుని కుమారులుగా ఉండాలి. ఇక్కడ అన్నాడు ఇవన్నీ కూడా అన్న తర్వాత ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి అంటే నా కుమారుడా నేను 7వ వచనం అండి, నేను దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఈ మందిరం కట్టించవలన నా హృదయంలో నిశ్చయించుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యేకమైన ఇలా కలిగించింది. విస్తారంగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని విస్తారము రక్తము నేల మీదకు వచ్చినావు. నీకు పుట్టబో కుమారుడిని సమాధానకర్తగా ఉండను. చుట్టూ ఉండేవారు నీకు శత్రువులు వీళ్ళందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేస్తాను. అందువలన అతనికి సొలొమోను అనే పేరు పెట్టబడింది. నిజంగా మరి ఒక మందిరాన్ని కట్టడానికి మరి దేవుడు ఎంతగా మరి సొలొమోనుకి ఎలాంటి కంఫర్ట్ ఇచ్చాడు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నామండి. అంటే ఒక యుద్ధాలు లేవు, అన్ని శత్రువులందరినీ కూడా దావీదే జయించాడు. దావీదు ద్వారా ఆ శత్రువులందరినీ అంచేశాడు. మరి ఏంటంటే అంటే ఆ కట్టడానికి ఏ అడ్డంకి అంటే ఏ శత్రువు అడ్డంకి వస్తాడనే ఒక ఆలోచన కూడా సొలొమోనుకి రానిలేదు దేవుడు. చుట్టూ అంటే ఒక సమాధానం అనేది ఇచ్చాడు.
అతని దినములలో ఇజ్రాయేలు సమాధానమును విశ్రాంతి దయచేయను. అంటే మరి సొలొమోనుకి దేవుడు నిజంగా అది ఎవరిని బట్టి అంటే సొలొమోను మందిరం కట్టాలంటే అది కేవలం దావీదును బట్టి మరి దేవుడు అన్ని యుద్ధాలు జరిగించి ఒక సామాన్లు అంటే ఒక మందిరానికి కావాల్సిన సామాగ్రే కాదు, మరి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చక్కపరిచి, ఎందుకంటే మందిరం కట్టాలంటే అది ఎంతో నిష్ట అంటే ఏ ఆలోచన లేకుండా మరి దేవుని మందిరం కట్టాలంటే మరి ఎంతగా మరి అంటే దేని గురించి కూడా ఆలోచించకూడదు, దేని గురించి కూడా భయపడకూడదు, శత్రువుల మీదకి వస్తారన్న ఆలోచన కూడా లేకుండా చక్కగా సమాధానపరిచి మరి సొలొమోను నిలబెట్టడం అనేది నిజంగా దేవుని యొక్క ఆలోచన. దానికోసం మరి దావీదు ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎంతగానే మరి నిన్న మనం శుక్రవారం చదువుకున్నాం, మరి ఈ రోజు కూడా చూసినప్పుడు మరి తండ్రి తన కుమారుల కోసం ఎంత కష్టపడ్డాడు, దేవుని మందిరం కోసం కష్టపడి కుమారుడు మరి నిజంగా మరి ఎంతగా ఇంతమంది చేయలేడేమో అని చెప్పేసి ముందుగానే సిద్ధపాటు చేశాడు. తర్వాత ఇక్కడ చూస్తే అతడు నా నామంలో ఒక మందిరం కట్టించడం, అతను నా కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును. మరి ఇక్కడ అటువంటి చక్కటి మాట, మరి అతను నాకు కుమారుడై ఉంటే నేను అతనికి తండ్రినై ఉంటానని చెప్పేసి దేవుడే మరి సొలొమోనుతో మరి దావీదు ద్వారా పలికిస్తున్న మాట చూసినప్పుడు నిజంగా ఈ మాట నిజంగా మనందరం కూడా మరి దేవుని కుమారుడు అని మనం కూడా అనిపించుకుంటాం కదా. మరి మన తండ్రి అని మనం అనుకున్నప్పుడు ఆయన కూడా మరి ఈ విధంగా అన్ని సమాధానం లేకుండా చేశాను, ఏ శత్రువు రాకుండా నేను అన్నీ చేశాను, అలాగే అన్నిటి నుంచి మనల్ని కూడా అన్ని పాపాల నుంచి మరి విడుదల పొందడానికి కుమారుడిని పంపించాను, మరి ఇన్ని కంఫర్ట్స్ కూడా మీకు ఇచ్చాను, ఇన్ని కంఫర్ట్స్ మీకు ఇచ్చాను కదా, మరి మన కుమారులుగా మరి ఉంటున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడి మరి ఏది కూడా బిడ్డల్ని వదిలేయలేదండి, ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అందుకనే అంటాడు ఎఫ్సీ రాసిన పత్రికలో మనం ఒకసారి చూసినప్పుడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు ఇచ్చానని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. అంటే దేవుడు అన్నీ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చేసిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం మన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించటకై చాలండి. యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించటకై అంటే దేవుడు అన్ని అనుగ్రహించేశాడు. తర్వాత తన కుమారుడు ద్వారా మనకేంటంటే కీర్తి కృప మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించారు. మనందరం కూడా కుమారులుగా స్వీకరించడానికి మరి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి మరి దేవుడు ముందుగానే ఆశీర్వాదాలను ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది మరి ఇక్కడ మనం చూస్తున్నామంటే ఆయన కుమారుడు ద్వారా మరి మనం కూడా ఆయన కుమారులుగా ఉండడానికి మరి దేవుడు ఇక్కడ సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఒక తండ్రి మనకున్నాడు, మరి తండ్రి అన్నీ మనకు చూస్తున్నాడు. మనం నిజంగా మరి మనం ఎలా ఉన్నాం, ఆయన ఇంతగా సమకూర్చి మనల్ని నిలబెట్టిన దేవుడు. అంటే అన్ని కంఫర్ట్స్ మనకి మరి ఈ రోజున చూస్తే అన్ని కంఫర్ట్స్ మనకి ఇచ్చాడు. మనకి ఈ లోకంలో జీవించడానికి సమస్తము మనకి అన్ని వనరులు మనకు ఉన్నాయి. అది లేదు ఇది లేదంటానికి లేదు, అది కూడా దేవుడు సమకూర్చుతూనే ఉన్నాడు. మనం అడిగిన దానివల్ల దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగిన దానికంటే పూజ దానికంటే అధికంగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి దేవుడు మరి సిద్ధంగా ఉన్న దేవుడిని మనం ఎంతవరకు లక్ష్య పెడుతున్నాం, మరి ఎంతవరకు మనం హృదయాన్ని ఆయన ఇస్తున్నాం, ఎంతవరకు మనం ఆయన గౌరవిస్తున్నాము అనేది మనం ఎందుకంటే అన్నీ కూడా నేను సిద్ధపాటు చేసి ఇచ్చాను కాబట్టి అనేది మరి దేవుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ అలాగే ఎఫ్సీ గ్రంథం మరి ఎఫ్సీ పత్రికలో 2:9 చూస్తే 8 చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయింప వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచి సత్క్రియలు చేయడానికై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. కాబట్టి మనం ఏమై ఉన్నామంటే దేవుని యొక్క పని చేయడానికి దేవుని పనివారమై ఉన్నాము, పని అయి ఉన్నాము. కాబట్టి దేవుని పని అయి ఉన్నాము. మరి దావీదు కూడా చేశాడు కదండి, ఆ మందిరం కొరకు మరి ఆయన ఎంత పని చేశాడో మనం చూస్తున్నాం. తర్వాత సొలొమోను కూడా మందిరం కట్టడానికి ఎంత పని చేసాడో మనం చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము, దేవుని కొరకు మనం ఎలా నిలబడుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆయన అన్నాడు, ఎందుకంటే ఇక్కడ మనం రక్షించబడింది అది మనం ఏదో చేసాం, మన ప్రార్థన వల్ల లేకపోతే మనం దీన్ని బట్టి కాదు, కానీ
అన్నాడు. ఇది దేవుని వరమే, అంటే దేవుని మన పట్ల దయ కలిగింది కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఎంతమంది మరి ఈ రోజుల్లో మరి దేవుని కలిగి ఉన్నారు, కానీ మరి ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు, ఎంతమంది దేవుని నిజంగా తెలుసుకున్నారు, ఎంతమంది నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఇది దేవుని వరము. ఎందుకంటే దీన్ని బట్టి మనం ఎక్కువ అతిశయపడకూడదని కూడా మన దేవుడు తెలియజేస్తున్నాడు. లేదా మనం ఏదో గొప్ప ఇదిగా ఉన్నాము అనేది కాదు, కానీ ఇది దేవుడి వల్ల నాకు కలిగినది కాబట్టి దీన్ని బట్టి కూడా మనం దేవుడిని స్తుతించాలి. అలాగే అది క్రియల వల్ల కలిగినది కాదు కానీ ఎవడ మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్ల దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడమే. కాబట్టి సత్క్రియలు అంటే మంచి పనులు చేయడానికి మనం ఎక్కువ అంటే దేవుని యొక్క పనులు చేయాలి అంటే ముందుగా దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడింది అంటే మనం ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం కూడా దేవుని ఆత్మ కలిగిన వారమై ఉంటేనే ఆ యొక్క మనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ లేకుండా మరి మంచి క్రియలు చేయడానికి అంటే చేయాలి అన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది లోకంలో మరి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నదానాలని మంచి చాలామంది చేస్తూ ఉంటారు. కానీ అందరూ రక్షింపబడ్డారా లేకపోతే అందరూ విశ్వాసం ఉందంటే ఉండదు. కాకపోతే మంచి పనులు చేయాలి కాబట్టి చేసేవాళ్ళు చూస్తూ ఉంటాం. కానీ రక్షణ అనేది ఎక్కడికి వస్తుందంటే దేవుని దగ్గరికి వస్తుంది. ఎవరికి వస్తుందంటే దేవుని ఆత్మచేత నింపబడి ఆయన ఆశీర్వాదాలు మనం ఎప్పుడైతే వెతకగలుగుతామో, దేవుని ఆత్మచేత నింపబడతామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు లోక సంబంధమైన మరి ఆశీర్వాదాల కొరకు మనం ఆలోచిస్తుంటాం. నాకు ఇల్లు కావాలో లేకపోతే అది కావాలి ఇది కావాలి ఈ విధంగా ఉండాలని ఆలోచన ఉంది. కానీ ఆత్మ సంబంధంగా మనం మన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలని కొన్ని వాక్యంలో చూస్తాం. కానీ దేవుని ఆత్మ కొరకు దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలని మనం ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆత్మ వచ్చినప్పుడే అంటాడు ఆత్మ సత్క్రియలు చేయాలి. ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తామని సత్క్రియలు దేవుడు ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం ఆ సత్క్రియలు చేయగలుగుతాం. సత్క్రియలు చేయాలంటే అంటే మంచి పని చేయడానికి కొద్దిగా ముందు అడిగేస్తాము. కొన్ని అంటే శ్రమలు వచ్చినా కానీ ఇది దేవుని పని కాబట్టి ఇది చెయ్యాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే సత్క్రియలు చేయాలంటే అందరూ చేస్తారు, కానీ చేసే విధానంలో కూడా మరి దేవుని పట్ల మనకి ఆ భయం ఆ భక్తి ఉన్నప్పుడు మన అంటే ఆ సత్క్రియలకి మనకి విలువ ఉంటుంది. దేవుడు కూడా ఇక్కడ అంటాడు తీతుల్లో ఆ సత్క్రియల గురించి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతిని మనం విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించబడను. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కొరకు అంటే దేవుడు అవకాశం అంటే సత్క్రియలందు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారి కొరకు దేవుడు తను తానుగా అర్పించుకోవడానికి చూసిన తర్వాత 3:2 చూస్తే ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయము. అంటే సత్క్రియలు చేయడానికి సిద్ధపడి ఉండాలండి. సత్యం అంటే ఎప్పుడు కూడా దేవుని పని చేయడానికి అంటే సత్క్రియ అంటే దేవుణ్ణి అది ముందు వాక్యాన్ని స్వీకరించడమే సత్క్రియ, తర్వాత వాక్యం ప్రకారం నడవడమే సత్క్రియ. ఎందుకంటే వాక్యం ప్రకారం నడిచినప్పుడు ఆటోమేటిక్గా దేవుని మనసు వస్తుంది. కాబట్టి మనం పనులు చేయడానికి అంటే దేవుని పనులు చేయడానికి కూడా మంచి పనులు చేయడానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్లాగే 8వ వచనం కూడా చూస్తే 3:8 సత్క్రియలను ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీతి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాం. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. చాలండి. కాబట్టి సత్క్రియలందు శ్రద్ధగా చేయడంలో మనసు వచ్చినట్లు ఇవి సంగతులు అంటే మంచి పనులు చేయాలని అంటే మనసు లేకుండా చేయడం కాదండి. అసలు చేద్దాంలే అని కాదు, కానీ అది హృదయపూర్వకంగా మనం మంచి పని చేసి మనం అంటే ఒక సత్క్రియ చేసేవాడు అది హృదయపూర్వకంగా చేయాలని మరి ప్రభు కోరుకున్నాడు. ముందు సిద్ధపడి ఉండాలి, తర్వాత హృదయపూర్వకంగా చేయాలి. తర్వాత ఇక్కడ 14వ వచనంలో చూస్తే మన వారు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకోవాలంటే హృదయపూర్వకంగా చేయాలి, సిద్ధపడి ఉండాలి, మరి మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ అంటే దేవుడు మనం కోరుకుంటున్నాడు. అంటే దేవుని పని చేయాలి అంటే దేవుని పనివారమై ఉన్నామని చెప్పేసి మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆ దేవుని పని మనం చేయాలి అంటే ముందు ఆ ఆసక్తి మనకు ఉండాలి, ఆ హృదయపూర్వకంగా చేయాలి. తర్వాత ఏంటంటే సిద్ధపడి ఉండాలి, మరి ఇవన్నీ మరి శ్రద్ధ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనం అంటే అది మన హృదయం ఎలా ఉండాలంటే దేవునిలాగా మారిపోవాలంటే అది ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే
దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ మనం అనుభవిస్తూ ఇది దేవుడు ప్రతిదీ కూడా దేవుడు నాకు చేశాడు కాబట్టి నేను దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడు నా పక్షం ఇన్ని చేశాడు కాబట్టి నేను ఆయనకు లోబడి ఉండాలి. ఇవన్నీ కూడా మనకు వచ్చినప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఈ సత్క్రియలు అంటే చేసే పని మీద శ్రద్ధ ఉంటుంది, చేసే పని మీద హృదయపూర్వకంగా దేవుని పని చేయగలుగుతాము, మరి శ్రద్ధగా చేయగలుగుతాం. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే దేవుడిని గురించి తెలుసుకున్నప్పుడే వస్తాయంట. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు అనుగ్రహించినవి మనం పొందుకోవాలంటే ముందుగా మనం చేయాల్సిందంటే దేవుడిని నిజమైన దేవుడిని మనం ఆరాధించి తెలుసుకున్నప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం. అలాగే మరి దేవుడు ఇంకా చెప్తున్న మాట ఏంటంటే 20వ వచనం కూడా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఉండటకు వృద్ధి చెందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని ఆలయం కట్టడం అనేది మరి దావీదు మరి సొలొమోనుకి మరి అన్ని సమకూర్చి ఇచ్చాడు. ఆయన దేవాలయం కట్టాడు. మరి చక్కగా ఆయన గురించి కూడా మరి మనం చూస్తున్నాం ఎలా ఉందంటే చక్కగా మరి సమాధానం దేవుడికి తోడై ఉంటాడు, దేవుడు నీకు అన్ని సమకూరుస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి చెప్తున్న దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు, నీ దేవుడైనా 11 దినవృత్తాంత గ్రంథము 22:11 చూసానండి. నా కుమారుడు యెహోవా నీకు తోడుగా ఉండను, నీ వర్ధిల్లు నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించుదువు గాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము అనుసరించినప్పుడు యెహోవా నీకు వివేకము తెలివి అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయును గాక. కాబట్టి ఇక్కడ ముందుగానే చెప్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు కట్టే మందిరానికి నువ్వు ఎలా ఉండాలి అంటే నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించినట్లు యెహోవా నీకు వివేకమును తెలివిను అనుగ్రహించను. ఇక్కడ దావీదు ముందుగానే మరి సొలొమోనుకి మరి ఆ వివేకం గురించి ముందుగానే ఆయనకు అవగాహన ఉన్నట్టుగా మనం చూస్తాం. నీకు దేవుడు నీకు వివేకమును తెలివిను అనుగ్రహించి ఇశ్రాయేలు మీద అధికారము దయచేయను గాక అనుకుంటావు. సొలొమోను ప్రార్థన చేయగానే దేవుడు మరి సొలొమోనుకి మంచి తెలివి ఇచ్చాడండి, మంచి వివేకం ఇచ్చాడండి, ఆయన ఇచ్చిన అని మనం అనుకుంటాం. కానీ మరి ఇక్కడ కూడా మరి దేవుడు ముందుగానే ఆ విజన్ అనేది దావీదు చూస్తున్నాడు. నీకు తెలివిని వివేకం దేవుడు అనుగ్రహిస్తాడులే, నువ్వు వెళ్ళు అనుగ్రహించి ఇశ్రాయేలు మీద నీకు అధికారము దయచేయను గాక. అన్నీ కూడా అంటే దావీదు ఒక విజన్ చూస్తాడండి. అక్కడ మందిని కట్టడమే కాదు, సొలొమోను మరి లేతవాడు కాబట్టి మనం అన్నీ చేయాల్సిన పనులు మనకు ఉన్నాయి. అలా కాకుండా అసలు ఎలా ఉండాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు వివేకం ఇస్తాడు, నీకు తెలివిస్తాడు. నువ్వు కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ధర్మశాస్త్రం నువ్వు అనుసరించినట్లుగా అంటే దేవుని యొక్క మరి ఆ ధర్మశాస్త్రం నువ్వు అనుసరించినప్పుడు దేవుడు నీకు అన్ని అనుగ్రహిస్తాడని చెప్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఇవన్నీ కూడా మరి వాక్యం ప్రకారం మనం అనుకున్నప్పుడు దేవుడు కూడా మనకు మరి తెలివి జ్ఞానంగా అన్నీ కూడా మరి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు గురించి మోషే ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరిగించుకున్నట్టు నీవు జాగ్రత్త పడిన నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు, దిగులు పడకము. కాబట్టి ఇక్కడ వృద్ధి పొందాలి అంటే మన జీవితాల్లో కూడా మనం వృద్ధి పొందాలి అంటే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఒకటే మాట, నీవు కూడా మరి అది యెహోవా ఇశ్రాయేలు గురించి మోషే ఇచ్చిన కట్టడల ప్రకారం ఆయన తీర్పు ప్రకారం జరిగించుకుంటూ నీవు జాగ్రత్త పని ఎలా నీవు వృద్ధి పొందుతావు. కాబట్టి వృద్ధి ఎలా వృద్ధి పొందుతారంటే అంటే అన్ని చేసినలే నీకేం కాదులే అని అంటలా, కానీ మళ్ళీ సొలొమోను చెప్తున్న మాటలో నువ్వు జాగ్రత్తగా మళ్ళా ఆ యొక్క కట్టడలను అవన్నీ కూడా నువ్వు అనుసరించగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ దేవుడిని నీకు వివేకము తెలివిస్తాడు, అలా కాకుండా నిన్ను వర్ధిల్లింపజేస్తాడు అని మరి చక్కగా మరి కొడుకుకి మరి దావీదు చెప్తున్న మాటలు ఇవన్నీ చెప్తున్న ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు, నువ్వు భయపడద్దు, నువ్వు ఇంత పని నీకు అప్పచెప్తున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చక్కగా మరి. కాకపోతే నువ్వు చేయాల్సిన పని అంటే నువ్వు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆ ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడుచుకో అని మరి చక్కగా మరి దేవుడు ఆ దావీదు తన కుమారుడికి మరి చెప్తున్నట్లుగా మరి ఇక్కడ చెప్తూ నిజంగా అందుకే ఒక పని అప్పచెప్పినప్పుడు మరి ఎంతగా ఇంకోటి అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ఆ మందిరాన్ని నువ్వు కట్టగలగవని చక్కటి మరి నువ్వు ప్రోత్సహిస్తూ మరి అన్నీ కూడా చూడటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మరి మనం ఎలా ఉన్నాము, మన యొక్క ఆ కట్టడం కట్టాలంటే అన్నీ అనుసరించాలి. మనం కూడా మరి దేవుని ఆజ్ఞల ప్రకారం మరి దేవుని మాట ప్రకారం మనం నడిచినప్పుడే మనం కూడా మరి ఎలా ఉంటామంటే ఇంత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 20వ మరి వచ్చిన
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టుబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయాలు వృద్ధి పొందుతున్నారు. ఎలా వృద్ధి పొందామని ఆయన వేసిన అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. కాబట్టి ఎలా కట్టబడుతున్నామంటే ఇప్పటివరకు ఉన్న వాక్యాలు బట్టి మరి అపోస్తులు అంటే యేసు ప్రభు తర్వాత మరి అపోస్తులు ఈ దేశానికి వచ్చి మరి ప్రపంచంలో ప్రతి చోటకి వెళ్ళి వారు సువార్తను ప్రకటించి తర్వాత మరి కొంతమంది మరి ప్రవక్తలు మరి లేవనెత్తి మరి దేవుడు మరి వాక్యాన్ని మరి విస్తారంగా మరి ఈరోజు చూస్తే విస్తారమైన వాక్యం మనకు అందుబాటులో ఉంది. కాబట్టి దేవుడు వేసిన మరి పునాది ఏది అంటే ముందుగా అపోస్తుల ద్వారాను ప్రవక్తల ద్వారా మనకు ఒక పునాది అనేది దేవుడు అన్నాడు. పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. కాబట్టి మన విశ్వాసం ఎంతగా ఉండాలంటే మరి దేవుని మీద మరి మనం కట్టుబడి ఉన్నాము. దేవుడు వేసిన పునాది మీద మనం కట్టుబడి ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయంగా అవుటకు వృద్ధి పొందుతున్నారు. కాబట్టి ఆ వాక్యాలు మనం విన్నప్పుడు అంటే వాళ్ళు వేసిన ఆ పునాది మీద మనం ఉన్నప్పుడు ఆ బలమైన పునాది మీద మనం ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే పరిశుద్ధమైన మరి దేవాలయం వృద్ధి పొందుతున్నాము. అంటే ఆ దేవాలయంలో మరి దేవుడే మన దేవాలయంగా మనం మార్చుకున్నప్పుడు మన దేవుడు మనలో నివాసం చేయనప్పుడు మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన దేవాలయం ఉంటుంది. ఎప్పుడైతే అపోస్తులు ప్రవక్తలు చేసిన పునాది మీద మనం నిలబడినప్పుడే మనం కూడా దేవునికి అనుకూలమైన అందమైన ఒక కట్టడంగా మన దేవుడు మలుచుకుంటాడు. ఆయన మన నివాసంగా ఉండడానికి మన దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం సొలొమోనుకి దేవుడు ఏ విధంగా అయితే మరి దావీదు ద్వారా అన్ని సమకూర్చాడో మనకు కూడా యేసుక్రీస్తు ద్వారా అన్ని మరి మనకు దేవుడు మనకు సమకూర్చాడు. ఎందుకంటే అన్నీ కూడా మన ఆయన కుమారుడు ద్వారా మనకి ఈ లోకానికి వచ్చి మనకు అన్నీ అనుగ్రహించి మన పాపాలను శాపాలను ఆయన మీద వేసుకుని ఆయన భరించి ఆయన చనిపోయి తిరిగి లేవటం వల్ల ఈరోజు మనం కూడా మన ధైర్యంగా మనం లేవగలుగుతాము అనే నిరీక్షణ మనలో ఎందుకుందంటే కేవలం యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ చేసిన త్యాగాన్ని మనం స్మరణ చేసుకోవడం అంటే దేవుడు మనలో ఉండాలంటే మనం కూడా మరి ఆయన అంటున్నారు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యం అని చెప్పినప్పుడు ఆ సత్యంలో ఆయన జీవనం మనం ఉన్నప్పుడు మనం కూడా మరి ఈ విధంగా అందమైన మరి కట్టడంగా మనల్ని తయారు చేయడానికి దేవుడు మరి ఇష్టపడుతున్నప్పుడు మనం ఎలా ఉన్నాము నిజంగా దేవుడు మనలో నివసించడానికి మరి యోగ్యంగా దేవుడు అన్ని మనకు సమకూర్చినప్పుడు మరి మనకు తండ్రి కుమారుడికి మరి అన్ని ఇచ్చినప్పుడు మరి కుమారుడు మరి ఏ విధంగా ఉండాలంటే మరి తండ్రికి లోబడి మరి ఉండాలి. కానీ మరి దేవునికి లోబడి మరి ఆయన నచ్చినట్టుగా మనం ఉన్నామా ఆయన అందువల్ల కట్టడంగా మనం ఉన్నామా అందుకని ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాసస్థలమైనకు కట్టబడుచున్నారు. మరి ఆత్మ మూలంగా దేవుని నివాసస్థలంగా మనం కట్టబడుచున్నాము అని మనకు పెడుతున్నాం. కాబట్టి నిజంగా ఆత్మ ద్వారా మనం మరి దేవునికి అందమైన కట్టడంగా మనం ఉన్నామా లేదా సొలొమోను గురించి మనం ఇంతగా మనం చెప్పుకున్నామా మనము మన యొక్క దేహం పరిస్థితి మనం ఆలయంగా కట్టబడుతున్నామా లేదా దేవుడు నివాస యోగ్యంగా ఉన్నాడా లేదా ఎందుకంటే దేవుడు అన్నీ మనకు సమకూర్చాడు. ఒక తండ్రి కుమారుడికి ఏమవ్వాలో అన్నీ ఇచ్చాడు. మరి ఈ లోకంలోనే ఇచ్చిన తండ్రులే పిల్లల కొరకు అంతా ఆలోచించినప్పుడు మన పరమ తండ్రి మన గురించి ఎంత ఆలోచిస్తాడు మనకి ఏమి అన్నీ అనుగ్రహిస్తాడు అనేది మనం ఆలోచించుకుని మనకున్నది మనం పొందుకోలేకపోతున్నాం అంటే మనం ఎక్కడ మనకి ఆలోచన చేసుకుని మనం కూడా అందమైన కట్టడంగా మరి దేవునిలో వృద్ధి పొందాలని అలాగే అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు సహాయం చేయడానికి సిద్ధమన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలని మరి ప్రభు పేరు కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించింది.